మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. మీకా 4వ అధ్యాయము చూడండి. బైబిల్ ప్రతి ఒక్కరు అంచెదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రభావం వచ్చినట్లు జనులు దారుణంకు వద్దురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనుల అనేకులు వచ్చి సియోనులోని ధర్మశాస్త్రములు యెరూషలేము నుండి యెహోవా వాక్యము బయలువెళ్ళారు. ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధం 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 దూతలతోనూ మంచి మీద బాబుతో కూడిన గరుడతాను ఇశ్రాయేలు రాజ్య స్తోత్రం నాయన మీరే మాట్లాడుచున్నారు. కానీ నీ కాదు ప్రభా, నీ నోటి మాటలు ప్రతి ఒక్కరి జ్ఞానం నీకు అంగీకారంగా ఉండాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మాట్లాడుచుంది మీరే కానీ నేను కాదు ప్రభా. నాయన ప్రతి ఒక్కరి దేవుడు నాయన నా తండ్రి కొత్త మర్మాలు బలపరిచి ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని వారి హృదయాన్ని తాకమని నాయన నువ్వే కార్యం జరిగించి ఈ వాక్యము బలంగా నాయన నీ జీవవాక్యం ఎత్తుకొని వెళ్ళేటట్లు చేయమని ప్రతి బిడ్డతో నువ్వే ఉండమని తను థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవాన్ని పొందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడైన వాక్యమే దేవుడే వాక్యము రెండంచులు గల ఖడ్గము కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్థుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గొజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసత్యము. ఆయన ఉన్నాడు ఫలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన శరీర ధోరణి మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించాను దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు ఇక్కడ? అంచెదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రభావం వచ్చినట్లు జనులు దారిలోకి వద్దురు. 91 చూడండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టుక మునుపు భూమిని లోకమును పుట్టింపుక మునుపు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ఎందుకంటే సృష్టి ఆరంభము కాకముందే దేవుడు నీటిపైన తన ఆత్మ అల్లలాడుతూ ఉండేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పర్వతములు పుట్టుక మునుపు భూమిని లోకమును పుట్టింపుక మునుపు. ఎందుకంటే సృష్టి ఆరంభం కాకముందే ఆత్మతో నీటి మీద అల్లల్లాడుతూ ఉండగా అప్పుడు దేవుడు అనుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సమస్తం సృష్టించి మనుషులు సృష్టించాలి, ఆయన స్వరూపంలో మానవుని సృష్టించాలని ఆశపడ్డాడు ఇక్కడ దేవుడు. అందువల్ల మార్పు చెందాలి ఇక్కడ అని చెప్పి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చుట్టూ కూడా సముద్రము, మధ్యలో 6 నెలలు అవునుగాక అన్నాడు. అందుకే దేవుడు చెప్పినాడు ఇక్కడ. అప్పుడు పర్వతముల పుట్టుక మునుపు భూమిని లోకములో పుట్టింపుక మునుపు యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరుడారా తిరిగి రెండేళ్ళు సెలవించుచున్నావు. ఆత్మ దేవుని దగ్గరికి శరీరము మట్టిలో కలిసిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన నీ దృష్టికి ఈ సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందరకు జాము వలె ఉన్నది.
ఎందుకంటే ఒక దినం ఆలయంలో కూర్చుంటే 1000 దినాలతో సమానం ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఏ జాబులో వస్తున్నాడో తెలియదు దేవుడు. 2వ జాబులో వస్తున్నాడా, 3వ జాబులో వస్తున్నాడా, 4వ జాబులో వస్తున్నాడా, ఏ జాబులో వస్తున్నాడో నువ్వు వెనుకగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీకా రాసిన మీకా 4వ అధ్యాయము చూడండి. అంచెతనములలో యెహోవా మందిర పర్వతముల శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రభావం వచ్చినట్లు జనులు దారిలోనికి వద్దురు. ఎందుకంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చే సమయం ఆసనం అయిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన ఆయన రాకడలో ప్రతి మోకాలు మొక్కుతుంది, ప్రతి నోరు నామోటే పెరుగుతుందని సరించిన దేవుడైన ప్రతి అన్ని జనకము తరలి వచ్చేస్తారు. అదే మాట చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రభావం వచ్చినట్లు జనులు దారిలోకి వద్దురు. కాబట్టి ఆ కాలంలో జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సియోను నుండి ధర్మశాస్త్రములు, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యెరూషలేములోని దేవుడు సియోను పర్వతాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పరలోక రాజ్యము సియోను పర్వతము. అదే చెప్తున్నాడు. సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే యెరూషలేము దేవాలయము, అది దేవుడు కట్టించిన మొదటి దేవాలయం అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలువెళ్ళారు. ఇక్కడ సియోను కొండ మీద మోషే తన గొర్రెలు కాసుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ పొదలో మంట వస్తుంది కానీ పొద కావటం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అని చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తున్నాడు, ఏంటి ఇక్కడ జరుగుతుందని చెప్పి. అప్పుడు దేవుడి స్వరం వినబడుతుంది. ఎందుకంటే మోషే ఎయిర్పోర్ట్లో ఉన్నాడు దేవుడి దృష్టిలో. అందువల్ల ఆయన పంపించాలి. అక్కడ ఆయన పంపించినప్పుడే ఆ ఇశ్రాయేలు జనాంగము మారి వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అప్పుడు దేవుడు అంటే ఏమిటో తెలియదు, ఆయన రుచి ఏంటో తెలియదు మోషేకి అక్కడ. మోషే నీ చెప్పులు విడిచిపెట్టి ఇలా రా అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన కొండది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పులు విడిచిపెట్టి వెళ్ళి మోకరించి ప్రభా, చిత్తము ప్రభా అన్నాడు. అన్నప్పుడు నీవు ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని రావాలి, అక్కడి నుంచి వాడిని వెంటేసుకొని నువ్వు రా అని చెప్పన్నాడు అక్కడ. నేను నోటు మార్చుకు నేను వాడిని ప్రభా నత్తివాడిని, నేను మాట్లాడలేను అక్కడ అన్నాడు. నీ నోట్లో నేను ఉంటాను, నువ్వు వెళ్ళు, నీ అన్న అహరోను తీసుకుని వెళ్ళి వాడిని తీసుకొని రా అన్నాడు అక్కడ. ఇక ఆఖరి నిమిషంలో ఎంతో బ్రతుకులాడాడు ఫరోని. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చేతిలో ఉన్న కర్రతో దేవుడు అద్భుత కార్యం చేయమంటే చేశాడు. కానీ ఫరో దేవుడు కఠినమైపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక పక్క దేవుడు, ఒక పక్క సాతాను ఉంటుంది, కఠినమైపోతూ ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు ఫరో కబురు పెట్టాడు, నీ సమయం ఆసనమైంది, నువ్వు వెళ్ళకపోతే నీ కుమారుని చంపేస్తానన్నాడు ఫరో. అప్పుడు అంటున్నాడు మోషే, నా కుమారుని చంపే కన్నా నీ కుమారుడే ముందు చనిపోతాడన్నాడు. ఎందుకంటే దేవుడు మోషే దగ్గర ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలను పంపించకపోతే నీ కుమారుని చంపేస్తాడు దేవుడు అన్నాడు మోషే అక్కడ. ఇక ఏది చేసినా ఫరో దేవుడు కఠినమైపోతుంది. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో, ప్రభా నేను వచ్చిన పని పూర్తి కాకుండా అవుతుంది, ఇక నువ్వు రావలసినది, నువ్వు వస్తేనే దాన్ని కుదరదని చెప్పన్నప్పుడు నేను వస్తున్నాను, అర్ధరాత్రి 2వ జాములో వస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఇశ్రాయేలు జనాంగము దూరం వద్ద సిలువ గుర్తు వెయ్యన్నాడు, అది దాటి నేను వెళ్ళిపోతానన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ప్రతి ఇంటి దూరం వద్ద సిలువ గుర్తు ఉండాలి. అంటే కుటుంబ ఆరాధన చేసినప్పుడు ఆ సిలువ గుర్తు వేయబడి ఉంటుంది అక్కడ ప్రతి ఇంటిలో కూడా.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా సిలువ గుర్తు వేయమన్నాడు. గొర్రెలు వధించి రక్తం చేత సిలువ గుర్తు వేయమన్నాడు దేవుడు అక్కడ. ఆ రక్త పోషణే యేసు ప్రభు సిలువ ఎక్కవలసి వచ్చింది అక్కడ. ప్రతి మనిషి పాపం వద్ద సిలువ ఎక్కవలసి వచ్చింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అలాగే ప్రభు అన్నాడు, ప్రభు పలానా వచ్చిన తర్వాత 2వ జాములో ఆయన వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చేసాడో భయంకరంగా ఉంది. ఆయన రావడం అంటే మామూలుగా కాదు, భయంకరంగా ఉంటుంది. అందుకే ఆయన రాడు సాధారణంగా. వచ్చాడు అంటే డొల్లుకుపోతాడు, మోటార్ సంతాన్ని తీసుకెళ్ళిపోతాడు అన్నాడు. ముసలివాడవచ్చు, చిన్న పిల్లవాడవచ్చు, పుట్టిన బిడ్డ అవ్వచ్చు, ఆ ఇంటికి మోటార్ సంతానాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మోటార్ సంతానం అంటే తల్లిదండ్రులకు ఇష్టం. అందువల్ల ఆ బిడ్డకి మోటార్ సంతాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాడు దేవుడు అక్కడ. వచ్చేసాడు ఆయన. మోటార్ సంతానం మొదట పొరవ కొట్టుకు చంపేశాడు. పొరవ భార్య ముఖం తిరిగి పడిపోయింది, ఆమె సొమ్మసిల్లిపోయింది. పొరవ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. మీరు వెళ్ళిపోండి మీ దేశానికి అన్నాడు. అప్పుడు దేవుడు ఆ రాత్రి మోటార్ సంతానం అంతా తీసేసుకొని ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఎర్ర సముద్రం మధ్యలో కర్రతో కొట్టగా 2 పాయలైపోయింది. యెహోవా నామాన్ని కొడుతున్నాను అన్నాడు. అది 2 పాయలైపోయి మధ్యలోంచి ప్రజలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో పరో భార్యకు మెరుగు వచ్చి మోషే తలకాయ తీసుకురా అంటే పరోని మోషే తలకాయ తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు యుద్ధం వచ్చేసారు. యుద్ధం జరుగుతుంది. పరో సైన్యము ఇక్కడ ఈ ఇశ్రాయేలు జనకము జరుగుతుంది. మోషే తీసుకెళ్తూ ఉన్నాడు. కానీ అక్కడ మోషే యుద్ధం చేయట్లేదు, దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు అయిన యుద్ధం జరుగుతుంది. మన పక్షాన్ని కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేనికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి యుద్ధం చేస్తాడు. ఆయన ఏ సమస్య గురించి భయపడకూడదు, ఎలాంటి బాధ గురించి భయపడకూడదు, ఎలాంటి జబ్బు గురించి భయపడకూడదు. ఎందుకంటే మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు అయినా ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని బట్టి దేవుడు తీసుకొచ్చాడు అక్కడ. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఇశ్రాయేలు జనకం. ఇశ్రాయేలు జనకం అంటే చాలా ఇష్టం దేవుడికి. ఎందుకంటే ఆ 12 మంది, ఎందుకంటే గోత్రముల వారికి కూడా స్టార్స్లో పెట్టుకుంటాడు కిరీటంలో దేవుడు, ఆ 12 గోత్రముల వారికి కూడా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే మన్నాను కురిపించడం అంటే పరలోక రాజ్యంలో పెట్టే మన్నాది ఇశ్రాయేలు జనకం మీద ప్రేమతో కురిపిస్తాడు ఆకాశం నుంచి. మనుషులు కదా, రేపు దాచుకోవడం అలవాటైపోయింది తెల్లవారికి. రేపటి దినం ఏమో జరుగుతుందో మనకు తెలియదు. రేపటి గురించి ఆలోచించుకున్నాడు దేవుడు ఇక్కడ. ఈ దినం గురించి నువ్వు ఆలోచించు. రేపటి దినం, ఎందుకంటే ఈ రాత్రికి ఏమో జరుగుతుందో, తెల్లారి ఏమో జరుగుతుందో, ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలియదు. రేపటి గురించి ఆలోచించుకో, ఈ దినం గురించి ఆలోచించు. కానీ వాళ్ళు దాచుకునే వారు తినేసి మన్నాను, అది వాసన కొట్టేది, పురుగులు పట్టేసింది. మన జీవితం అంతే. అందుకంటున్నాడు దేవుడు ఎక్కడ. ఎందుకంటే దేవుడు మన పక్షాలు ఉండగా దేనికి మనం భయపడకూడదు. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, సియోనులో నుండి ధర్మశాస్త్రములు, సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, యెరూషలేము నుంచి దేవుని వాక్యము బయలువెళ్ళింది. వాక్యము బయటకు వచ్చేస్తుంది, ప్రతి ఒక్క హృదయాల్లోకి వచ్చేస్తున్న వాక్యం. యాకోబు దేవుని మందిరములకు, యెహోవా పర్వతములకును మనం వెళ్ళిదుము రండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, యాకోబు దేవుని మందిరములకును, యాకోబు దేవుని మందిరములకును యెహోవా పర్వతములకును మనం వెళ్ళిదుము రండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలు, యాకోబుని తుట్టికిలి మెత్తని సరిచేసి ఇశ్రాయేలుగా చేశాడు యాకోబుని. అందుకంటున్నాడు, యాకోబే తన హృదయంలో ఉన్నాడు. ఆయన తన బిడ్డల కిరీటంలో పెట్టుకున్న యాకోబు తన హృదయంలో ఉంచుకున్నాడు అక్కడ. యాకోబు దేవుని మందిరములకును
యెహోవా పర్వతములకును మనం వెళ్ళదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను. ఎందుకంటే దేవుని మార్గాలు, దేవుని సూత్రాలు ఎలా నడుచుకోవాలో అవన్నీ బోధిస్తాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, అవన్నీ బోధిస్తాడు. సర్వశక్తివంతుడు, సర్వోన్నత దేవుడు అయిన దేవుడు అయితే చెప్తున్నాడు ఇక్కడ. నిర్గమకాండము 25 ఎంతో వచ్చింది చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించిన కొన్ని జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతేవి చేయవలను. 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినము దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో సమస్తను సృజించి 7వ దినమును విశ్రమించారు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆస్వాదించి దాన్ని పరిశుద్ధపరిచాడు 7వ దినాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్తో ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అందుకంటున్నాడు, ఎందుకంటే మోటార్జదే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించినప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు, నీ బిడ్డలు ఆస్వాదించబడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ తల్లిదండ్రులు చిన్నప్పుడు నేను ఎంత ప్రేమగా చూస్తారో వాడి వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత వాడి చిన్నపిల్లలతో సమానం. అప్పుడు నువ్వు అలా చూడాలి. అలా చూసినప్పుడే దేవుడు సంతోషపడతాడు ఇక్కడ. లేకపోతే దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్ను. నువ్వు లెక్క అడగాలి. దేవుడు ముందుగానే చెప్తాడు, ఏమి నీ తల్లిదండ్రులు ఎందుకు చూడలేకపోయావు అని అడుగుతాడు అక్కడ. లేదు ప్రభా, మరి తల్లిదండ్రులు మేము కలిసి ఉంటే నా భార్యకి ఇష్టం లేదు, అందువల్ల నేను ఇటు ఉండలేకపోతున్నాను, ఇటు జవాబు చెప్పలేకపోతున్నాను, నేను ఇటు తల్లిదండ్రులుగా చెప్పలేకపోతున్నాను, ఇటు నా భార్యకు చెప్పలేకపోతున్నాను, అందువల్ల మరి అందుకే తల్లిదండ్రులు విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకే అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన తల్లిదండ్రులు నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ నీ తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత నీకున్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ భార్యను ఎలా మాట్లాడతావో, నీవేం చేసుకుంటావో, నువ్వు నీ తల్లిదండ్రులు మాత్రం చూడవలసిన బాధ్యత ఉన్నది నీకు. అందుకే అప్పుడే నీకు ఆశీర్వాదాలు పొందగలరు, లేకపోతే నీకు ఆశీర్వాదాలు పొందడం కష్టమైపోతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నరహత్య చేయకూడదు, మాట్లాడారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, వ్యభిచరింపకూడదు. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు చెప్తున్నాడు, యాకోబు ఇస్సాకు కుమారుడు. యాకోబు వ్యభిచారి, యాకోబు మోసగాడైనా పర్వాలేదు, దేవుడు క్షమిస్తున్నాడు ఇక్కడ. వ్యభిచారాన్ని భరించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకే యాకోబుని ప్రేమించలేకపోయాడు. ఆఖరి నిమిషంలో కాళ్ళు పట్టుకుని నిలుస్తాడు యాకోబు. ప్రభావాన్ని క్షమించి నేను ఇక తప్పు చేయకుండా నీలో జీవిస్తాను ప్రభా అయినా సరే దేవుడు దాటి వెళ్ళిపోతాడు. అందుకు యాకోబు మోసగాడైనా తుట్టికీలపై దాన్ని సరిచేసి తన బిడ్డగా చేసుకుంటాడు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, దొంగలకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు దొంగతనం చేయకూడదు, బిడ్డలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇవన్నీ పదార్థాలు కూడా ఇశ్రాయేలు జనాంగానికి రాశాడు దేవుడు. ఎందుకంటే అగ్ని స్తంభాన్ని, మేక స్తంభాన్ని నడిపించి తీసుకొచ్చినప్పుడు ఈ పదార్థాలు కూడా మీరు పాటించాలని దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. ఇక్కడ 2 రాళ్ళ మీద కూడా, రాతి మీద తన చేత్తో అగ్నితో రాశాడు దేవుడు. మామూలుగా కాదు, దీని ప్రకారంగా మీరు నడుచుకోవాలి అన్నాడు. ఎంతవరకు మనం నడుచుకుంటున్నాం దీని ప్రకారంగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎందుకంటే కోర్టులో అబద్ధమే చెల్లుతుంది. అందువల్ల
చాలా బాధకరంగా అబద్ధ సాక్ష్యం చెప్తే మాత్రం కష్టం. ఉన్నట్టుగానే చెప్పాలి తప్ప అబద్ధ సాక్ష్యం చెప్తే కష్టం. నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు. ఎందుకంటే అన్నదమ్ముడికి వచ్చినప్పుడు ఆ అన్నదమ్ముడు చనిపోయాక ఆ భార్య బిడ్డలు ఎవరో లేదు, మాకు అవసరం లేదనుకుంటే కష్టం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ అన్నదమ్ముడు పిల్లలే కదా, ఆ అన్నదమ్ముడు భార్యే కదా, రక్త సంబంధమే. అన్నదమ్ముడు చచ్చిపోయినంత మాత్రంలో అది ఆక్రమించుకుంటానంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఎవరిది వాళ్ళే చూసుకోవాలి తప్ప వాళ్ళని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. క్లియర్గా రాశాడు దేవుడు ఇక్కడ. నీ పొరుగు వారిని ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్యను, అతను దాసీనేను, అతను దాసీనను, అతను ఎద్దులేను, అతను గాడిదను, నీ పొరుగు వారి దేన్ని ఆశింపకూడదని చెప్పారు. ఈ యాజ్ఞలన్నీ కూడా మీరు పాటించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోత్తర దేవుడైనా, ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనుకోకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఆజ్ఞ ప్రకారంగా నేను చెప్తున్నాను ఇక్కడ. నీ పొరుగు వారి భార్య నేను, వారి దాసి నేను. ఎందుకంటే ఇంట్లో అందమైన భార్య ఉండగా పొరుగు వారి భార్య ఆశపడతాం. మనం పొరుగు వారి భర్తని ఆశపడుతూ ఉంటాం. అది ఎందుకంటే సాతాను మనలో దూరిపోయినప్పుడు భయంకరంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే యేసుని తన అన్నదమ్ములందరూ కూడా అతని కలలు కంటున్నాడని చెప్పి అతన్ని కొట్టేసేసి అమ్మేస్తారు ఒక వర్తకుడికి. ఆ వర్తకుడు అప్పటి వరకు కూడా తన బిజినెస్ బాగుండదు. ఇతను తీసుకుని వెళ్ళిన తర్వాత, కొనుక్కున్న తర్వాత యేసేపుని అతను బిజినెస్ బాగుంటుంది. అతను అడుగుపెట్టిన తర్వాత యేసేపు చాలా అందంగా ఉంటాడు. ఆ తల్లి అమ్మాని పిలుస్తాడు. భోజనం పెట్టే ప్రతి తల్లి కూడా అమ్మే. అందుకే ఈ విధంగా జరుగుతూ ఉంది. వయసు వచ్చేసింది యేసేపుకు. అప్పుడు ఆమెకి యేసేపు కావాలనుకుంది. తన కుమారుడిగా ఆ ఇంట్లో ఉండి కూడా తప్పుగా ఆలోచన మొదలుపెట్టింది అక్కడ. అప్పుడు తన భర్త బిజినెస్ మీద వెళ్ళినప్పుడు అతను ఆమెతో చెప్తాడు, అమ్మా నువ్వు నా తల్లివి, తప్పుగా నువ్వు ఆలోచించకు, వద్దు, నీ కుమారుడు నేను, నీ గర్భంలో పుట్టకపోయినా సరే నన్ను నువ్వు పెంచావు, అలాంటి ఆలోచన వద్దమ్మా అని 2-3 సార్లు హెచ్చరిస్తాడు. కానీ కామకారమైన సాతాను మనలో దూరిపోయినప్పుడు అలాంటివి ఆలోచించే అలాంటి మనలో పోతుంది. అప్పుడు అతను చింకు పట్టుకొని లాగుతున్నప్పుడు అతను పారిపోతాడు. పారిపోయినప్పుడు అప్పుడు తన భర్త వచ్చిన తర్వాత చెడ్డగా చెప్తుంది. అప్పుడు అతను జైల్లో పెట్టిస్తాడు ఇక్కడ యేసేపుని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా అంత భయంకరంగా ఉంటున్నాయి రోజులు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా అందుకే అంటున్నాడు, నీ పొరుగు వారి భార్య నేను, అతను దాసి నేను, అతను దాసి నేను, అతని ఎద్దు నేను, అతను గాడిద నేను, నీ పొరుగు వారి దగ్గర దేనిడేమో ఆశింపకూడదు అని చెప్పాను అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ. మేకలో మీకా 4వ అధ్యాయము చూడండి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలుపెట్టాను. అందుకే దేవుడు చెప్పాను, యాకోబు దేవుని మందిరములకు యెహోవా పర్వతములకును, యాకోబు దేవుని మందిరములకును యెహోవా పర్వతములకు మనం వెళ్ళిదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించాడు. దేవుడు బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ 2 పలకలు కూడా అక్కడితో రాసి మోషే చేతికిస్తాడు. అందుకంటున్నాడు, అప్పటికే తప్పు చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే విగ్రహారాధన దేవుడు భరించలేడు. అహరోను ముందు పెట్టి నడిచి మోషే తీసుకెళ్ళాడు పదార్థం పక్కన తీసుకురావడానికి. వాడు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు అది భరించలేక ఇక అహరోను పక్కకు తప్పుకున్నాడు. ఇంకా ఎక్కడ విగ్రహాన్ని బొమ్మ చేసి
ఊరేగిస్తూ తప్పుగా ప్రవర్తుండగా దేవుడు పలకలు అగ్నితో రాస్తూ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన కత్తిని నిలబెట్టి 83,000 మందిని అక్కడికక్కడే చంపేస్తాడు. పాపం పరిపక్వమైనప్పుడు మరణం తెచ్చాడు. ఆఖరి ప్రసక్తి తెలియదు అక్కడ. మోషే 2 పలకలు 3 సంఖ్యలో పెట్టుకుని వచ్చి వాడు చేసే శాస్త్రం చూసి విసురు కొడతాడు. ఆ పలకలు 2 కూడా. దేవుడు అంటాడు, నేను శిక్ష వేసినా పర్వాలేదు కానీ నువ్వు వెయ్యకూడదు, సేవకుడు అంటాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చను. దేవుడు మధ్యవర్తిగా ఉండి అనేక జనములకు న్యాయం తీర్చను. దూరం నివసించు బలముగల అన్ని జనులకు తీర్పు తీర్చను. దూరంగా నిలబడి బలముగల అన్ని జనులకు, మూర్ఖంగా ఉండేవారికి, అందుకంటున్నాడు మూర్ఖంగా ప్రవర్తించిన వారికి అన్ని జనులకు తీర్పు తీర్చను. జడ్జిమెంట్. 3 ఏళ్ళు అయ్యగారి స్నేహితుడు, ఆయన ఫ్రెండ్ కోర్టులోని ఆయన వాళ్ళు హిందువులు, వాళ్ళు ఎన్నోసార్లు చెప్పాం మీరు మారండి, మంచిగా అయితే దేవుడి దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి. వాళ్ళ తాలూకులు అందరూ అమలాపురం అనమాట. వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళ కుటుంబ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరూ మారిపోయారు, కానీ వీళ్ళు మాత్రం మారలేదు. ఇలాంటి మూర్ఖులు ఉంటారు. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. నేను వాళ్ళ ఇంటి కుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. లోపలికి పిలవలేదు, ఎవరో కూడా తలుపులు వేసేసుకున్నారు. నన్ను చూసి తలుపులు వేసేసారు ఆ కల్లో. అప్పుడు అక్కడి నుంచి చిన్న గేట్లో వచ్చి బయటకు వచ్చేసాను. ఇక మార్పు లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆయన మధ్యవర్తి అనే జన్మలకు న్యాయం తీర్చను, దూరము నివసించి బలముగల అన్ని జనులకు తీర్పు తీర్చను. ఇలాంటి మూర్ఖులకు తీర్పు జడ్జిమెంట్ ఉంటుంది. వారు తమ ఖడ్గములను నాగట నక్కలగాను, తమ ఈటలను మంచు కత్తులుగా సాగుకుంటగలరు. ఆయనకి దురదల క్యాన్సర్ వచ్చేసింది. ఆయన ఫ్రెండ్కి, అయ్యగారి ఫ్రెండ్కి క్యాన్సర్ వచ్చేసినప్పుడు దురదలు తట్టుకోలేకపోయేవాడు. ఆయన ఎలాంటి క్యాన్సర్ అయినా పర్వాలేదు కానీ దురదలు మాత్రం కష్టం. అది తట్టుకోలేకపోయేవాడు. అప్పుడు వెళ్ళి నేను ప్రార్థన కూడా చేశాను. ఆయనకి ఒంటి వచ్చి వేసి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళలో మార్పు కనబట్టలేదు. అందుకే ఆయన చనిపోయాడు. అలాగే మార్పు లేకుండానే చనిపోయాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మార్గం విషయం మనకు బోధించను, మన త్రోవలు నడుచుకుందామని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అనేక జనులకు న్యాయం తీర్చను, దూరము నివసించి బలముగా అన్ని జనులకు తీర్పు తీర్చను. వారు తమ ఖడ్గములను నాగుతూ నక్కలగాను, తమ ఈటలను మంచు కత్తులుగా సాగుకొట్టెదరు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. వారు తమ ఖడ్గములు నాగుతూ నక్కలగాను, తమ ఈటలను మంచు కత్తులుగా సాగుకొట్టెదరు. జనం మీద జనము, ఖడ్గం ఎత్తక ఉండరు. అందుకంటున్నాడు దేవుడు ఇచ్చేటప్పుడు జనం మీద జనం వస్తారు, యుద్ధాలు ప్రారంభమవుతాయి, భూకంపాలు వస్తాయి. దేవుడు వచ్చేటప్పుడు చాలామంది చనిపోతారు అని దాఖలో. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, యుద్ధం నేర్చుకుంటా జనులు ఇక మారివేతులు. ఎవరు భయం లేకుండా ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండను. సైన్యుల కింద యెహోవా మాట ఇచ్చిన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత దేవుళ్ళు ఎక్కువ లేకపోతే చెట్ల కింద, పుట్ల కింద ఉండవలసి ఉంటుంది. దేవుని చేత ఇది మనుషులు కట్టిన కట్టడలు ఇవి. రాతి మీద రాతి ఉండదు. భూకంపం వస్తే బద్దరైపోతుంది. అపార్ట్మెంట్లలో వారు భూకంపం వచ్చేటప్పుడు బయటకు పరిగెట్టుకు వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు? అది కూలిపోతుంది ఇప్పుడు భయముతోటి. అందుకే చేతి పని కాక దేవుని చేత కట్టుబడ్డ గుడారంలో మనం ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో దేవుని చేత కట్టుబడ్డ గుడారంలో మనం ప్రవేశించాలి, కానీ ఇంకో విధంగా కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, తమ ఈటలను మంచు కత్తులుగా సాగుకుంటెదరు. జనం మీద జన్మం ఖడ్గము ఎత్తకైందరు. యుద్ధము నేర్చుకుంటున్న జనులకు మారివేతురు. ఎవరు భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను, తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండను. ఎందుకంటే చెట్ల కింద, పుట్ల కింద ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కట్టవలసిన గృహం, దేవుడు కట్టవలసిన గృహం ముందుగానే ఏర్పాటు, పలానా మనిషికి ఏర్పాటు చేయబడుతుంది అక్కడ.
అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, సైన్యములు కలిగిన యెహోవా మాట ఇచ్చిన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మనకి సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడని యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము. అందుకంటున్నాడు, మన దేవుని నామాన్ని బట్టి నువ్వు స్మరిస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, మదాలు బట్టి గుర్రాలు బట్టి కాదు సేవించేది, దేవుని నామాన్ని బట్టి అసూయపడాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, దేవుని నామాలు బట్టే మన అసూయపడాలి, కానీ రథాలు బట్టి గుర్రాలు బట్టి కాదు. నీ డబ్బులు బట్టి నువ్వు అతిశయపడకు, నీ యంత్రాలను బట్టి నువ్వు అతిశయపడకు. అది దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వసృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఎందుకంటే చారుకు చనిపోయిన తర్వాత అప్పుడు అన్నాను దేవుడితో, ప్రభా చాలా చక్కగా ఉండేవాడు ఈ బిడ్డ, అందమైన వాడు, చంపేశావు అని చెప్పి అడిగాను నేను అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఏది చూడకూడదు, నువ్వు సంఘ కాపరి. అందుకంటున్నాడు దేవుడు అక్కడ. ఎవరి గురించి నువ్వు ఆలోచించకూడదు, అసలు అందం గురించి ఆలోచించకూడదు, అసలు అది వద్దు. ఎందుకంటే అతని సమయం ఆసనం అయిపోయింది, నేను తీసుకుని వెళ్ళిపోయాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల నువ్వు సమాధి చేయడం వారికి ఇంకోటి ఆలోచించవలసి ఉండదు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆఖరి విషయంలో కూడా నువ్వు సమాధి చేసేటప్పుడు సిలువ గుర్తు వేసి నువ్వు సమాధి చేసేటివి తప్ప ఆ ముఖం కాసి కూడా నువ్వు చూడడానికి వీలుపడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే నేను సిలువ గుర్తు వేసి ప్రార్థన చేసేసి వీటిలో ఇంకోటి ఏంటంట, సమాధి చేసేటంట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అది పూస్తా బట్టిలో కలిసిపోతున్న శరీరం, అది దాని గురించి నువ్వు ఆలోచించుకో. ఇది మట్టిలో కలిసిపోతున్న శరీరం కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఆత్మ సౌందర్యము కావాలి, కానీ ఈ శరీర సౌందర్యము నాకు అక్కరలేదు, అది నాకొద్దు. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. శరీరాన్ని ప్రేమించుకో, ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించు. అదే నీకు కావాలి, కానీ శరీరాన్ని ప్రేమించుకో. అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అది ప్రేమించిన రోజున ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము. దేవుడి నామాన్ని మనం స్మరిస్తున్నాం. ఆ దినమును నేను కుట్టి వారిని పోగు చేయదును, అవతలకు వెళ్ళగొట్టబడే వారిని, బాధింపబడే వారిని సమకూర్చేదను. ఇదే యెహోవా వాక్కు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే కుట్టివాడు నడుముల స్థితిలో ఉండగా గుడిమెట్ల మీద అడుక్కుంటున్నాడు. యోగాలు పేతురు వచ్చేస్తున్నారు, వాళ్ళని కూడా అడుక్కుంటున్నాడు. పేతురు అన్నాడు, 2 బంగారాలు నా దగ్గర లేదు, కానీ నాకు కలిగిదని ఇస్తున్నాను. నతురుడికి స్నవాన్ని నువ్వు లేచి గడుపునేటప్పటికల్లా అతను దిక్కులు నుంచి గొంతులు మీద మొదలుపెట్టాడు. అతను అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు చేసిన కార్యాలు కంటే కనిపించవు, మనుషులు దానికి గోచరము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ దినమును నేను కుట్టి వారిని పొగు చేయను, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చను. ఇదే యెహోవా వాక్కు. శ్రమల్లో బాధల్లో ఉన్న వారిని కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, కుట్టివారి శాశ్వతగా దూరంలోకి వెళ్ళగొట్టబడిన వారి బలమైన జన్మగానే చేతులు. ఎందుకంటే ఒక అవయవం తక్కువైనప్పుడు ఆ మనిషికి బలాన్ని ఇస్తాడు దేవుడు. ఆ అవయవం కన్నా బలం ఎక్కువ ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, ఎలా నడుచుకోవాలో దేవుడు చేస్తాడు ఇక్కడ. అందుకంటున్నాడు, యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండేది. ఎందుకంటే దేవుడే రాజు, సర్వసత్యవంతుడు, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పత్రిక చదవండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని
దేవుని తీర్పు తప్పించి పొందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చాలు అందుకంటున్నాడు. కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నువ్వెవడైనా సరే, ఎందుకంటే మనం తీర్పు తీర్చవలసిన మనుషులు తీర్పు తీర్చేటప్పుడు ఆలోచించి చేయాలి, ఆలోచించి తీర్పు తీర్చాలి. అందుకంటున్నాడు కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నువ్వెవడైనా సరే నిరుద్ధులమై ఉన్నావు. నువ్వు నామకార్థవర్షివి, నువ్వు తీర్పు తీర్చినా చెల్లుబాటు కాదు. దేవుడు తీర్పు తీర్చాలి కానీ మనుషులు తీర్పు తీస్తే కుదరదు. దేని విషయంలో ఎటు వరకు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నువ్వే నేరస్తువని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎటు వరకు నువ్వు తీర్పు తీస్తున్నప్పుడు నువ్వెలా ఉన్నావో ఒక్కసారి చూసుకోవాలి. నువ్వెలా ఉన్నావో ఒక్కసారి తీర్పు చూసుకోవాలి నువ్వు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి సంఘ కాపురి కూడా వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వివరించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు త్రాగకు, నువ్వు తప్పుడు పని చెయ్యకు అని హెచ్చరిస్తున్నప్పుడు సంఘ కాపరి అదే నువ్వు చేసి ఆతల వాళ్ళకి నువ్వు చెప్తే కుదరదు. సంఘానికి నువ్వు చెప్పినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు నువ్వు చెప్పాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనుషుల్లో మార్పు కావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే. అప్పుడు నువ్వు ఎదుర్కొంటా మనిషి నమ్ముతాడు, మారుతాడు. నువ్వు మారకుండా నువ్వు చెప్తే కుదరదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా నేను ఇలా చెప్తున్నానని కాదు. చాలా సంఘాలు చూసే వచ్చాను నేను టౌన్లోని. ఏ సంఘంలో కూడా తెలియదు. ఒక సంఘంలోని శ్రీపురం చర్చిలో ఉన్న పాస్టర్ గారు, ఆయన ఒకసారి కిల్లి కొట్టాను కాదు, సిగరెట్ కాలుస్తున్నాడు. ఆయన ఒకరు కాకపోతే ఒకళ్ళనే చూస్తారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన క్రైస్తవ సంఘం, క్రిస్తు సంఘం, అక్కడ చాలా మంది సంఘం అంతా బయటే ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారు, పాస్టర్ గారి వాక్యం అయిపోతూనే ఉంటారు. నవరాత్రి మొదలు ఇచ్చేటప్పుడు బయట నుంచి లోపలికి వస్తారు నవరాత్రి మొదలు తీసుకోవడానికి. ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడతారు, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడతారు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి బండి ఎక్కుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఏ సంఘం నీకు దొరకలేదా అన్నాడు దేవుడు అక్కడ. ఆ కాలం ప్రభావం నా సరిగ్గా తెలియటం లేదు, నాకు ఏ సంఘానికి వెళ్ళాలో అని చెప్పి ఆయన కేరళ పార్టీ తిరిగేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు సంఘంతో పాటు మందు పుచ్చుకొని ఎక్కుతాడట. ఆయన తెలియదా సంఘానికి? తెలుసు. అలాంటి నువ్వేం చెప్పగలవు సంఘానికి? నువ్వేమైనా చెప్పగలవా? ముందు మీరు సరి చేసుకోండి సార్ పాస్టర్ గారు, అప్పుడు మీరు సరి అవుతామండి అంటారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. తీర్పు తీర్చే మనుషుగా నువ్వెవరైనా సరే నిరుద్ధుడిగా ఉన్నావు. జగదాంబ దగ్గర వచ్చి ఆ పాస్టర్ గారు ఎంతో పాటలు పాడతారు, రచయిత చాలా గొప్పవాడు. కానీ బలహీనుడు, ఆడమనిషి అంటే బలహీనత. అంత వర్షవా ఇలా వర్ద్రబట్ట వర్షూరుద్రబట్టవయ్యా దరికేస్తారన్నాడు సంఘ కాబట్టి. 7 అంతర శిక్ష, ఒక శిక్ష 2 కాదు, 7 అంతర శిక్ష సంఘ కాపరికి. ఇక్కడ నువ్వు బాగానే ఉంటావు, ఎంజాయ్ చేస్తావు. ఇక్కడ నువ్వు చచ్చిపోయిన తర్వాత తొక్కు పడేస్తాడు దేవుడు అక్కడ. నా సంఘాన్ని ఎందుకు పాడు చేస్తావని తొక్కు పడేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఏటి వారికి తీర్పు తీర్చుచున్నావే దాని విషయంలో నీవే నేరస్తున్నావని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలా అనగా
తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములే చేస్తున్నావు. నువ్వు అలాంటి కార్యాలే చేస్తున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అనే విధము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చి వాటినే చేర్చిన మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకోదు అని అనుకుందువా? దేవుని తీర్పు తప్పించుకుంటానని అనుకుంటున్నావా? తప్పించుకోలేము మనం. అంతేకంటున్నాడు దేవుడు ఇక్కడ. తప్పకుండా ఆ శిక్ష అనుభవించాలి. అనుభవించకుండా ఉండలేము మనం. అంతకంటున్నాడు. తప్పించుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది ఇంకా. ఎందుకంటే మారు మనసు పొందు, పశ్చాత్తాపడు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కానీ అది చేయలేకపోతున్నాం మనం. ఆయన అనుగ్రహిస్తేమో సహనమును దీర్ఘశాంతం ధృవీకరించదవా? ఆయన చాలా దీర్ఘశాంతపరుడు ఆయన యేసు ప్రభు. గమనిస్తున్నాడు. ఎప్పటికైనా మారుతారని చూస్తున్నాడు ఆయన. మార్పు లేకపోతే కష్టమైపోతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ధృవీకరించదవా? దీర్ఘశాంతమును ధృవీకరించదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం కఠినముగా ఉన్నదా? బండల హృదయాలు బద్దలుగొట్టి మాంసముగా చేసే దేవుడు అయినా నీ హృదయం కఠినమైపోతుందా? ఆ కఠినమైన మనసును మాంసముగా చేసుకో. అందుకంటున్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడిన దినంతో నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొచ్చున్నావు. దేవుని ఉగ్రత నీ మీదకి రావడానికి రెడీగా ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి, మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చారు. ఎందుకంటే మన క్రియలు చొప్పున, మన నడవడిక చొప్పున, మన ప్రవర్తన చొప్పున జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు పైకి బాగానే ఉంటున్నావు, పైకి చాలా అందంగా చక్కగా ఉండవు, కానీ లోపల నువ్వు చాలా, ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు తిడుతున్నావు, అసఖ్యంగా ప్రవర్తిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైకి మాత్రం దేవుని బిడ్డలు, లోపల మాత్రం భయంకరమైన మనసు. అది దేవుడు చూడడా? అదే క్రియ, అదే నడవడిక, అదే ప్రవర్తన, జడ్జ్మెంట్, తీర్పులోకి వచ్చేస్తున్నావు అక్కడ. ఇది భర్తలు పట్టవా, శూద్ర పట్టవా? నీ ఇంట్లో ఒకలా ప్రవర్తించి ఈదులోకి వచ్చి ఒకలా ప్రవర్తిస్తే కుదరదు ఇక్కడ. అది దేవుడు చూస్తున్నాడు. ప్రేమించే మనసు లేకపోతే కష్టమైపోతుంది. ప్రేమించే మనసు కావాలి, ఆదరించే మనసు కావాలి, సంతోషించే మనసు కావాలి, ఇతరులతో కలిసి సంతోషించే మనసు కావాలి. సరి చేసుకోండి. ఒకవేళ ఏదన్నా ఫాల్ట్ ఉంది, సరి చేసుకోండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొచ్చున్నావు. నీవే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేస్తావు. నువ్వే చేసుకుంటున్నావు అది తప్పు చేస్తూ. ఎందుకంటే ఆ ఉగ్రత నీ మీదకి వచ్చేలా చేసుకుంటున్నావు. ఆతర పడేవాళ్ళకి ఆ ఉగ్రత రాదు. నువ్వు మాట్లాడే మాటలు, నీ జడ్జిమెంటు అది నీ మీదకే వస్తుంది తిరిగి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. మన క్రియలు చొప్పునే ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. సత్క్రియను ఓపుగా చేర్చు మహిమను ఘనతను ఆ శైలిని ఎదుగు వారికి ఇచ్చి జీవనం ఇచ్చాడు. ఎందుకంటే ఓర్పు స్థానం కావాలి. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు బైబిల్ చదవలేదన్నమాట. నీ నోటంట తిట్లు వచ్చినప్పుడు, నీ నోటంట మాటలు వచ్చినప్పుడు అంటే నువ్వు బైబిల్ చదవటం లేదు. నువ్వు ఇంటి దగ్గర బైబిల్ చదవటం లేదు అన్నమాట. ఆ మాటలు అందుకే వస్తున్నాయి. బైబిల్ చదివిన వారికి ఆ మాటలు రావు. ప్రార్థన చేసిన వారికి ఆ మాటలు రాకూడదు. అందుకంటున్నాడు దేవుడు నీ నోట్లో ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అయితే వేదములు పుట్టించి సత్యములకు లోబడక
వేదములు పుట్టించి సత్యములకు లోపడక, ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. దుర్నీతికి లోబడిన వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రములు వచ్చును. దేవుని ఉగ్రత రౌద్రం వచ్చును. దుష్కారం చే ప్రతి మనిషిని ఆత్మకు మోత యూదునికి క్రీస్తు దేశస్తులకు కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమయు వేదన కలుగును. సత్క్రియ చే ప్రతి వారికి మోట యూదునికి క్రీస్తు దేశస్తులకు కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగును. ఎందుకంటే దేవుడితో ఏకీభవించాలి. దేవుడికి పశ్చాత్తాపం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రములకు లేకయే నశించదు. ధర్మశాస్త్రము చేయలేని దేవుడు చేశారు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు. ధర్మశాస్త్రము వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారు నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్న వారు నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రం లేని అగ్నిచరులు స్వభావముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినట్లా వారి ధర్మశాస్త్రం లేని వారు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అటు వారి మనస్సాక్షి కూడా సాక్షించుటగలరు. మన మనస్సాక్షి మనకు సాక్షి ఇస్తారు. అందుకంటున్నాడు, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు అందుకంటున్నాడు, లేక తప్పు లేదని చెప్పుచుండగలు. ధర్మశాస్త్రానుసారము తమ హృదయంలో ఏమి రాయబడినట్టు చెప్పుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యము విమర్శించే క్రమంతో ఎలా జరుగుడు. ఎందుకంటే రహస్యమైన ఆలోచనలు, రహస్యమైన మనసు ఉంటే వెంటనే మనం తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. సువార్త చదవండి. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టింది. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పోయిన వారము యోహాను పుట్టాడు. ఆయన దేని ప్రాణి విడుదల జీవించాడు. భోజనంలో బాగుపడదు. ఇప్పుడు యేసు ప్రభు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకంటే ఆయన భూమి మీద వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మనిషి కుమారుడుగా భూమి మీద వచ్చేస్తున్నాడు. ఆయన భూమి మీదకి రావాలి. ప్రతి ఒక్కరి పాపాలు సిలువలో మేలు చేత కొట్టబడాలి. అందుకే మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వస్తున్నాడు. రక్త మాంసం గలవాడుగా వస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అనూకు ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఆయన అనూకు ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ రోజు ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడు అనూకు నాతో వచ్చేస్తావా అన్నాడు. వచ్చేస్తాను ప్రభాని. వెనక భార్య బిడ్డగా కూడా చూడకుండా ప్రభు చీపులో నడిచి వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యం రక్త మాంసం గలవాడుగా వెళ్ళిపోతాడు అనూకు. ఏలియా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏలియా అగ్నిరథాలు వచ్చి రక్త మాంసం గలవాడిగా వెళ్ళిపోతాడు ఆయన. కానీ యేసు ప్రభు దేవుడే ఉంది. ఆయన మనిషి కుమారుడిగా రక్త మాంసం గలవాడిగా ఈ లోకంలోకి వస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. యోసేపుకి మరియకును ప్రదానం జరుగుతుంది. అక్కడ ప్రదానం జరుగుతూ ఉండగా ప్రదానం అయిపోయింది. అయిపోగానే మోకరించి మరియ ప్రార్థన చేస్తుంది. మంచి భర్తనిచ్చావు ప్రభా, కార్యక్రమం కూడా ఘనంగా జరిపించావు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఉండగా గబ్రియేలు చేసింది. గబ్రియేలు చూసి ఎందుకులా దేవదూత వచ్చిందని భయపడింది. ఇక్కడ భయపడకము, నీకు సుమోచనం నేను చెప్పడానికి వచ్చాను. ఏంటా సుమోచనము? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రభువునికి తోడై ఉన్నాడని చెప్పాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు.
దావీదు వంశస్థులను యేసేపును ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక ఎందుకు దేవుని చేత పంపబడదు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమె మాటకు బహుగా తొందరపడి ఆ సుమోచని ఉంటాను ఆలోచించుకుంటుండగా దూత మరియా, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని దీవుని కావాలి. అప్పుడే మన కుటుంబం ఆశ్రయించబడుతుంది, దీవించబడుతుంది. అందుకంటే భయపడకము, దేవుని వల్ల కృప పొందుతుంది. ఇదిగో నేను గర్భం ధరించి కుమారుడు కని ఆయనకి యేసుని పేరు పెడతాను. ఎందుకంటే నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ కుమారుడు పిలుస్తున్నాడు. యేసుని పేరు పెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చాను. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తాడు యేసు ప్రభు. అందుకంటున్నాడు, ఒక రాజుగా దావీదు సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తాడు. దావీదు చీరైన యోధా గోత్రం సింహము. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన యాకోబు వంశస్థుడు యుగములు 7. యాకోబు వంశస్థుడు 12 గోత్రములు వారిని ఏలతాడు యేసు ప్రభు. ప్రతి ఒక్కరికి కూడా. అందుకే దేవుడు మాట్లాడతాడు కదా, 12 మంది శిష్యులు అపోస్తలులు చేపలు పట్టించాలని మనుషులు పట్టించాలుగా చేశాడు. దేవుడు సేవకులుగా తీర్చిదిద్దాడు. యేసు ప్రభు ఎలా చనిపోయాడు అలాగే చనిపోయారు 12 మంది కూడా. అతిశాస్త్రులు అయిపోయారు. అప్పుడు దేవుడు అడుగుతారు, ముందే యోగంలో ఉన్నప్పుడే, మేము ఇంత సేవ చేస్తున్నాం కదా, మాకు నీ ఉపయోగిస్తామని లేనప్పుడు నా సింహాసనం పక్కన 12 సింహాసనాలు ఏర్పడతాయి. ఈ 12 సింహాసనం మీద మీరు అధిష్ఠిస్తారు. 12 మంది చేపలు పట్టించాలని మీరు 12 మంది అపోస్తులు. ఎందుకంటే 12 గోత్రములు వారికి మీరే తీర్పిస్తారు. యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారా. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు ఎలతాడన్నాడు దేవుడు ఇక్కడ. ఆ 12 మంది గోత్రముల వారికి మీరే తీర్పిస్తారు, తగ్గిన వారికి నేను తీర్పిస్తానన్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. భయపడకము, దేవుడి వలన కృప పొందుతుంది. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుడు కని ఆయన యేసుని పేరు పెట్టుదావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభు అనే దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. అందుకంటున్నాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండదు. ఎందుకంటే ఆయన రాజ్యము అంతము ఉండదు. ఎల్లప్పుడూ ఆయన పరిపాలన చేస్తాడు. ఆమెతో చెప్పాను, అందుకు మరియా, నేను పురుషుని ఎరగదాన్ని ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని ఎన్నికకు వచ్చిన సర్వోన్నతుల శక్తిని కొమ్ముకొండు గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువులైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వోన్నతుల దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన వచ్చేసే సమయం ఆసనమైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. దేవుడి సభలో కన్నీరు కార్చాలి అని చేస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీదకి ఆయన వచ్చేస్తున్నాడు. అందువల్ల ప్రతి కుటుంబం గురించి కన్నీరు కార్చాలి. తర్వాత కొత్త సంవత్సరాలు అడుగుతున్నామంటే మన పాత జీవితాలు వదిలేసి పునర్జన్మెత్తాలి. కొత్తగా జన్మించినప్పుడే మన కుటుంబాన్ని కూడా ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. దీని పరిస్థితుల్లో దీవించగా కానీ